హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్వేత ఆర్ఎస్ లాగండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై పిన్నీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను మా పిన్ని అయితే మా చెల్లి బర్త్డే అని చెప్పి కేక్ కోసం పోతున్నాం అనమాట. వాకింగ్ అని చెప్పి ఆమెకు చెప్పలేదు, ఎందుకంటే ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడైతే మిడ్-నైట్ 12కి కేక్ కట్ చేయాలి కాబట్టి కేక్ కోసం అయితే పోతున్నాం. సో గైస్, ప్లీజ్ మా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి న్యూ వీడియోస్, ఇంకా కొత్త వీడియోస్ మా పిన్ని చేస్తుంది అని మేము మీకు చేస్తాం, సపోర్ట్ చేస్తాం. సో మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా పైకి వెళ్తాం. సో గైస్, ఇక్కడైతే మా అపార్ట్మెంట్ దగ్గర అయితే ఒక బేకరీ ఉందన్నమాట. సో అక్కడ కేక్ సెలెక్ట్ చేసుకొని పోతున్నాం అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది మా సెలెక్షన్ కేక్. సో ఫాస్ట్గా, ఆబ్వియస్లీ అందరికీ చాక్లెట్ కేక్ నచ్చుతుంది కాబట్టి చాక్లెట్ కేక్ తీసుకున్నాం. అండ్ మా చెల్లెపై స్వీట్ కాబట్టి స్వీట్ ఏం పెట్టాం పోతాం. ఇక్కడ చాలా క్యూట్ వీడియో ఒక అమ్మాయి ఉంది, సో అది కొంచెమే రికార్డ్ చేసినాం. సో కేక్ తీసుకొని అయితే పోతున్నాం గైస్. సో గైస్, ఇక్కడ మేము రోడ్డు మీద మాట్లాడుతున్నాం బట్ మీకు క్లియర్గా ఉండదు అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనమాట. సో మేము ఇచ్చే బ్లెస్సింగ్ కన్నా మీరు ఇంకా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే కామెంట్స్ ఇవ్వండి, ఎందుకంటే లైక్ మీ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిగా మీరు చాలా సపోర్ట్ చేస్తారు కదా. సో అందుకు సో ఇక్కడైతే అన్నీ మేము షేర్ చేసుకుంటా మొత్తం ఫన్నీగా మాట్లాడుకుంటూ పోతున్నాం అనమాట. సో మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకో. సో గైస్, ఇక్కడైతే మేము 12 అయింది. యాక్చువల్ చాలా లేట్ అయిపోయింది అనమాట కేక్ కటింగ్కి, ఎందుకంటే మా డాడీ లేట్గా వచ్చింది కాబట్టి. సో ఇక్కడైతే నేను మా చెల్లి అయితే రెడీ ఉన్నాం. సో ఇక్కడ చాలా ఫన్నీ మూమెంట్ ఏంటంటే మా డాడీ ఎక్కడో టెంపుల్కి వెళ్తే తెచ్చిండు అనమాట ఒక గిఫ్ట్ లెక్క. అండ్ మా తమ్ముడు బి లైక్ తెచ్చిండు ఆమె కోసం గిఫ్ట్. ఇక్కడ ఆమెకి బొట్టు ఎందుకు పెట్టినా, దేవుడిది అమ్మవారిది కాబట్టి పెట్టినారు. సో చాలా ఫన్నీ అండ్ చాలా మంచిగా అయింది గైస్ బర్త్డే అయితే. ఇది లైక్ చాలా హ్యాపీగా అయింది. లైక్ నైట్ అయింది, చాలా జోక్స్, ఇంకా చాలా చాలా మంచి మూమెంట్స్ అయితే అయింది లైక్ మంచిగా. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు గిఫ్ట్ ఇస్తుండు, అంతా ప్లాన్ చేసిండు గైస్, మీరు నమ్మకండి. ఏదో ఇస్తా అని చెప్పి ఏదో ఇచ్చిండు, విచ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. చాలా ఫన్నీ ఉండే, అయితే చాలా నవ్వినాం. సో ఇక్కడైతే మా డాడీ ఇంకా అన్నీ లైక్ తినిపిస్తారు కదా, అట్లా తిన్నాం. ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం నైట్ అయితే. అనుకోలేదు ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం అని చెప్పి. సో ఇక్కడ అందరూ కేక్ తినిపిస్తున్నాం, లైక్ మంచి హ్యాపీగా ఉండే. సో వైస్ ఇక్కడ మాకు చాలా లైక్ 2 o'clock అయిందనమాట అంతా అయ్యే వరకు. అంటే కేక్ యాక్చువల్ చాలా బాగుంది టేస్ట్. సో యా, చాలా బాగుంది అండ్ అందరు మంచిగా తిన్నారు. సో ఇది ద నెక్స్ట్ డే అనమాట, విచ్ ఈస్ అట్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇప్పుడు అందరు ప్రిపరేషన్స్ అంతా అవుతుంది, లైక్ బర్త్డే కదా. సో ఈవినింగ్ మేము 5కి స్టార్ట్ చేసినాం అండ్ 8:30కి అట్లా అయింది కుకింగ్ అంతా. ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ చాలా కుక్ చేస్తున్నారు, అంతా బిజీ ఉండే. ఇంకా ఎంత చాలా క్లిప్స్ అయితే తీయలేదు బికాస్ చాలా బిజీ ఉండే అందరూ వంటలు అండ్ అన్నిట్లో. సో ఇట్లా అయిందనమాట. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ మా చిన్నోడు అయితే చాలా ఫ్రీగా ఆడుకుంటుండు, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా క్యూట్గా అందరూ. సో మీరు చూడొచ్చు, చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో బర్త్డే గర్ల్. సో ఇక్కడ ఇది నైట్ అయింది సెలబ్రేషన్స్. ఇది చాలా ఫన్నీ ఉండేవారు అండ్ అందరు వచ్చినారు, పిల్లలు అండ్ మా రిలేటివ్స్ అందరూ చిన్న పిల్లలు వచ్చినారు. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది, హ్యాపీగా ఉంది. Don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this torsion, and everything
is growing up tired. There's no room to breathe. And nobody is watching